పాకిస్తాన్ ఈ పేరు విన్న వెంటనే చాలామందికి గుర్తొచ్చేది ఉగ్రవాదం. అందుకే ఆ దేశాన్ని ఉగ్రదేశంగా పిలుస్తూ ఉంటారు. కానీ తాజాగా ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత పాక్ను బ్రోక్ కంట్రీ అంటున్నారు. ఎందుకంటే స్వయంగా జైశంకరే ఆ మాట అన్నారు కాబట్టి. మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్న వేళ భారత్ పాకిస్తాన్లా బ్రోకర్ కంట్రీ కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. అయితే ఈ విమర్శ జైశంకర్ ఊరికే చేయలేదు. ఈ కామెంట్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇంతకు అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ ప్రస్తావన అసలు ఎందుకు వచ్చింది? ఉగ్రదేశాన్ని బ్రోకర్ నేషన్గా జైశంకర్ ఎందుకు విమర్శించారు? దీనిపై ఇస్లామాబాద్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై జైశంకర్ సెన్సేషనల్ కామెంట్స్. ఉగ్రదేశాన్ని బ్రోకర్ నేషన్గా విమర్శించిన ట్రబుల్ షూటర్. అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ ప్రస్తావన ఎందుకొచ్చింది? సాధారణంగా దౌత్యవేత్తలంటే ఆచితూచి మాట్లాడతారు, పదాలను చాలా పొదుపుగా వాడుతుంటారు. కానీ ఆయన శైలి వేరు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అడిగే ప్రశ్నలో పదునుంటే ఆయన ఇచ్చే సమాధానంలో గన్ షాట్ క్లారిటీ ఉంటుంది. ఆయనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే రేంజ్లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాం జైశంకర్ స్పెషాలిటీ. మొహమాటాలుండవు, ముసుగులు గుద్దులాటలు అస్సలే ఉండవు. ప్రత్యర్థులు ఎంత పవర్ఫుల్ అయినా చెప్పాలనుకున్నది అంతే పవర్ఫుల్ గా డెలివరీ చేసేస్తారు. తాజాగా పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా అదే చేశారు. అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ ఉద్దేశించి జైశంకర్ వాడిన బ్రోకర్ నేషన్ అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ ప్రస్తావన ఎందుకొచ్చింది? ఉగ్రదేశాన్ని బ్రోకర్ నేషన్ గా జైశంకర్ ఎందుకు విమర్శించారు? ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ ట్వీట్లే అఖిలపక్ష సమావేశంలోనూ చర్చకొచ్చే. ఎప్పట్లానే మన విపక్షాలు దీనిపై ప్రశ్నలు సంధించే. మనకంటే చిన్న దేశం, ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్ అమెరికా, ఇరాన్ మధ్య రాయబారం నడుపుతూ గ్లోబల్ స్టేజిపై హైలైట్ అవుతోందని, కానీ భారత్ మాత్రం మౌనంగా చూస్తోందని కాంగ్రెస్ లీడర్లు విమర్శించారు. ఇది మన విదేశాంగ విధానం వైఫల్యం కాదా అని ఇతర విపక్షాలు ప్రశ్నించాయి. అంతేకాదు, భారత్ ఎందుకు చొరవ తీసుకోవడం లేదని, పాకిస్తాన్ మిడిల్ మ్యాన్ గా మారుతుంటే మనం ఎందుకు వెనుకబడి ఉన్నామని విపక్ష నేతలు నిలదీశారు. ఇక్కడే ట్రబుల్ షూటర్ జైశంకర్ సీరియస్ అయ్యారు. భారత్ పాకిస్తాన్ లాగా బ్రోకర్ కంట్రీ కాదని విరుచుకుపడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపే. పాకిస్తాన్ మాదిరిగా ఇండియా మధ్యవర్తిత్వం, బ్రోకర్ పనులు చేయదు అని జైశంకర్ అన్నట్టు వివరించాయి. జైశంకర్ ఈ వ్యాఖ్యలు ఊరికే చేయలేదు. పాకిస్తాన్ ఆవిర్భావమే కుట్రలు, కుతంత్రాలతో మొదలైంది. అసలు మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభంతో పాటు ప్రపంచంలో సగం సమస్యలకు కారణమే పాకిస్తాన్. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలు శాంతి చర్చలు జరిపితే గౌరవం. పాకిస్తాన్ వంటి రక్తపాతం సృష్టించే దేశాల మధ్యవర్తిత్వం చేయడం దళారీతనమే. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఇది ఆ దేశ హిస్టరీని చెబుతుంది. 2001లో 9/11 దాడుల తర్వాత జార్జ్ బుష్, మీరు మా వైపు ఉంటారా లేక తీవ్రవాదుల వైపా అని పాకిస్తాన్ హెచ్చరించారు. అప్పుడు పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ భయంతో అమెరికాకు మద్దతు ప్రకటించారు. పైకి అమెరికా సైన్యానికి తమ దేశం గుండా దారి ఇచ్చారు. ఇంటెలిజెన్స్ పంచుకుంటామని చెప్పారు. లోపల అమెరికాపై దాడులు చేస్తున్న తాలిబాన్ నాయకులకు పాకిస్తాన్లోని క్వెటా, పెషావర్ ప్రాంతాల్లో రహస్యంగా ఆశ్రయం కల్పించారు. దీనినే క్వెటా షూరా అని పిలుస్తారు. అమెరికా కోయలిషన్ సపోర్ట్ ఫండ్ కింద పాక్ బిలియన్ల కొద్ది డాలర్లు ఇచ్చింది. ఈ డబ్బు తీవ్రవాదాన్ని అణిచివేయడానికి ఉపయోగించాలని నిబంధన. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? ఆ డబ్బుతో భారత్ సరిహద్దుల్లో సైనిక మోహరింపును పెంచింది. అమెరికా ఆయుధాలను కొనుగోలు చేసి వాటిని భారత్కు వ్యతిరేకంగా సిద్ధం చేసింది. ఈ మోసాన్ని గుర్తించిన తర్వాతే డొనాల్డ్ ట్రంప్ తన తొలి టర్ములో పాకిస్తాన్కి ఇచ్చే నిధులు నిలిపేశాడు. మరోవైపు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడో ఆఫ్ఘన్ కొండల్లో గుహల్లో ఉన్నాడని ప్రపంచాన్ని నమ్మించింది పాకిస్తాన్. కానీ 2011లో అతను దొరికిన చోటు చూసి ప్రపంచం షాక్ అయింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ లోనే బిన్ లాడెన్ హతమార్చారు. ఈ డబుల్ గేమ్ వల్ల పాకిస్తాన్ పై టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్ అనే ముద్ర పడింది. దీనివల్లనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థలు పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ లో పెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశాయి. ఇది మాత్రమే కాదు, అణు రహస్యాలను
ఆయుధాలను అమ్ముకుని పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అదే కారణమైంది. పాకిస్తాన్ అణు పితామహుడిగా పిలువబడే యక్యూ ఖాన్ 1970లలో నెదర్లాండ్స్లోని ఒక అణు ఇంధన సంస్థలో పనిచేసేవాడు. అక్కడ యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్ డిజైన్లను ఆయన రహస్యంగా దొంగిలించి పాకిస్తాన్కు పారిపోయి వచ్చాడు. అంటే పాకిస్తాన్ అణు పునాది ఒక దొంగతనంతో మొదలైంది. 1980ల నాటికి పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని సాధించిన తరువాత ఖాన్ తన దృష్టిని విదేశాలకు మళ్లించాడు. పాకిస్తాన్ దగ్గర ఉన్న పాత అణు పరికరాలు, డిజైన్లను వేరే దేశాలకు అమ్మడం స్టార్ట్ చేశాడు. 1987లో ఇరాన్కు సుమారు $3 మిలియన్ డీల్తో సెంట్రిఫ్యూజ్ డిజైన్లు విక్రయించాడు. ఈ లిస్టులో నార్త్ కొరియా, లిబియా కూడా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుత సంక్షోభానికి కారణమే పాకిస్తాన్. ఇక సిపెక్ పేరుతో భారత్ లక్ష్యంగా చైనాకు అమ్ముడుపోయింది పాకిస్తాన్. ఈ కారిడార్ భారత్కు చెందిన పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతుంది. ఇది భారత సార్వభౌమత్వానికి విరుద్ధమని తెలిసిన పాకిస్తాన్ చైనా కోసం దీనికి అంగీకరించింది. ఇది పాకిస్తాన్ అభివృద్ధి కోసం కాదు, భారత్ను లక్ష్యం చేసుకోవడానికి. పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు ఒక ఎస్ మ్యాన్ లా తయారైంది. అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా చైనా అండ చూసుకుని పాకిస్తాన్ విమర్శలు చేస్తూ ఉంటుంది. బదులుగా చైనా పాక్ చెందిన తీవ్రవాదుల్ని అంతర్జాతీయ తీవ్రవాదులుగా ప్రకటించకుండా వీటో అధికారంతో అడ్డుకుంటూ ఉంటుంది. చైనా కమ్ముడుపోతున్న పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. తమ వనరులను చైనా దోచుకుంటోందని వారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో చైనా ఇంజనీర్లపై దాడులు చేస్తున్నారు. దీన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ సైన్యం తన సొంత ప్రజలను చంపుతోంది. భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఒక బ్రోకర్ లాగా తన భూభాగాన్ని చైనాకు వాడుకోవడానికి ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు అప్పులు తీర్చలేక తన ఆస్తుల్ని చైనాకు రాసిచ్చే స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ సైన్యం తనను తాను ఇస్లాం రక్షక దళమని పిలుచుకుంటుంది. కానీ వాస్తవానికి అది అరబ్ దేశాల వద్ద డబ్బు కోసం పనిచేసే అద్దె సైన్యంలాగా వ్యవహరిస్తోంది. ఈ చీప్ బ్రోకర్ పనుల వెనుక చాలా కారణాలున్నాయి. పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతిన్న ప్రతిసారి సౌదీ అరేబియా వంటి దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడుగుతుంది. ఆ అప్పులకు బదులుగా తన దేశ సైనికులను వారి రక్షణ కోసం పంపిస్తుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సుమారు 1500 నుండి 2000 మంది పాక్ సైనికులు శిక్షణ, భద్రత పేరుతో ఉన్నారు. ఇది కేవలం శిక్షణ కోసం కాదు, సౌదీ కుటుంబానికి రక్షణ కల్పించడానికి, వారి అంతర్గత తిరుగుబాట్లను అణిచివేయడానికి పాకిస్తాన్ సైన్యం అక్కడ కాపులా ఉంటుంది. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పదవీ విరమణ చేసిన వెంటనే సౌదీ అరేబియా నేతృత్వంలోని 41 దేశాల ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోయలిషన్ కి కమాండర్ ఇన్ చీఫ్ గా వెళ్లిపోయాడు. ఒక దేశానికి అత్యున్నత సైన్యాధిపతిగా పనిచేసిన వ్యక్తి పదవి ముగియగానే మరో దేశం ఇచ్చే భారీ జీతానికి ఆశపడి అక్కడ ప్రైవేట్ గార్డు లాగా చేరడం పాక్ సైన్యానికి ఉన్న వృత్తిపరమైన గౌరవాన్ని ప్రపంచ ముందు పాతాళానికి తొక్కేసింది. తన దేశ యువతను సైనికులుగా చేర్చుకుని వారిని దేశ రక్షణకు కాకుండా పరాయి దేశాల రాజుల ప్రాణాల రక్షణకు అద్దెకివ్వడం అనేది ఒక దేశం చేయగలిగే అత్యంత హీనమైన పని. అందుకే పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో అద్దె దేశమని ఎగతాళి చేస్తారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తన ఆత్మకథ ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ లో ఓ సంచలన విషయాన్ని రాశాడు. 9/11 దాడుల తర్వాత అల్ ఖైదా సభ్యుల్ని పట్టిస్తే అమెరికా రివార్డులు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ 100 మందిని అమెరికాకు అప్పగించి వారి ద్వారా మిలియన్ల కొద్ది డాలర్లు బహుమతిగా పొందిందని గర్వంగా రాసుకున్నాడు. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఏ ఒక పద్ధతిని అనుసరించే ఏ వ్యక్తి మీదైనా అనుమానం వస్తే లేదా ఎవరినైనా వదిలించుకోవాలనుకుంటే వారిని తీవ్రవాదులు అని ముద్ర వేసి వారిని అమెరికాకు చెందిన సిఐఏకి అప్పగించేవారు. ఒక్కొక్క వ్యక్తికి కొన్ని వేల నుండి లక్షల డాలర్ల వరకు అమెరికా నుండి వసూలు చేసేవారు. ఇలా అప్పగించబడిన వారిలో చాలా మంది అసలు తీవ్రవాదులే కాదు, సాధారణ పౌరులు, రాజకీయ ప్రత్యర్థులు కూడా ఉన్నారు. తమ దేశ పౌరులను ఇతర దేశానికి అప్పగించే ముందు ఉండాల్సిన కనీస చట్టపరమైన ప్రక్రియను కూడా పాకిస్తాన్ పాటించలేదు. కేవలం డబ్బు కోసం వారిని విమానాల్లో ఎక్కించి పంపించేసింది. సొంత ప్రజలని వస్తువుల్లాగా అమ్ముకోవడం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో నమ్మకం పూర్తిగా పోయింది. ఓ పక్క అమెరికా దగ్గర డబ్బు తీసుకుని తీవ్రవాదుల్ని అప్పగించడం, మరోపక్క అదే తీవ్రవాద గ్రూపుల నుండి రక్షణ కోసం నిధులు అడగడం, ఇలా అన్ని వైపులా బ్రోకరేజ్ చేయడం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ చేసిన బ్రోకర్ పనులు అన్ని ఇన్ని కావు. అందుకే జయశంకర్ ఆ దేశంతో భారత్ను కంపేర్ చేయొద్దని చెప్పారు. పాకిస్తాన్ లాంటి దేశాలు కేవలం వేరొకరి ప్రయోజనాల కోసం వాడబడే ఛానల్స్ మాత్రమే అని తేల్చి చెప్పారు. అమెరికా అవసరాల కోసం పాకిస్తాన్ 1981 నుంచే ఇలాంటి మధ్యవర్తిత్వాలకు వాడుకుంటోందని, ఇందులో కొత్తేమీ లేదని కొట్టిపారేశారు. భారత్ తన సొంత బలంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుందని, ఎవరి దగ్గరో బ్రోకర్ పనులు చేయాల్సిన అవసరం మనకు లేదని ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే పాకిస్తాన్ చేస్తున్న రాయబారాన్ని విపక్షాలు ఇండియా వైఫల్యంగా చూపిస్తుంటే అది భారత స్థాయికి తగని పనని, పాకిస్తాన్ కేవలం బ్రోకర్ లాంటిదని జయశంకర్ గట్టిగా సమాధానమిచ్చారు.